సరఫరాపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని సిట్ విచారించనుంది. ఇవాళ విచారణకు రావాలంటూ సిట్ నోటీసులు జారీ చేసింది. అయితే ఇవాళ విచారణకు రాలేనని సిట్కు తెలిపారు సుబ్బారెడ్డి. విచారణకు మరింత సమయం కావాలని కోరారాయన. ఈ నెల 15 తర్వాత విచారణకు వస్తానని తెలిపారు వైవి సుబ్బారెడ్డి. ఇక ఈ కేసులో ఇప్పటికే మాజీ ఈవో ధర్మారెడ్డిని 2 రోజులు సిట్ విచారించింది. బోలేబాబా, శ్రీ వైష్ణవి డైరీ ప్రతినిధులు ఇవాళ మరోసారి విచారణకు హాజరు కానున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, మనం చూస్తున్నాం కల్తీ సరఫరాపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. అందులో భాగంగా 2 రోజుల పాటు మాజీ ఈవో ధర్మారెడ్డిని సిట్ విచారించింది. అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా అంటే కల్తీ వ్యవహారంలో సిట్టు మరింత దూకుడుగా ముందుకు పోతోంది. ఏమాత్రం విరామం లేకుండా ఈ కేసులో నిందితుల్ని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారినంతా కూడా ప్రతిరోజు కూడా విచారణ కొనసాగిస్తుంది. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ లో ఉన్న సిట్ కార్యాలయంలో నేరుగా వారిని పిలిపించి మరీ మాట్లాడుతుంది. మనం చూసాం నిన్న మొన్న టీటీడీకి ఇది వరకు ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డిని 2 రోజుల పాటు పూర్తి స్థాయిలో సిట్టు విచారించింది. ఈ 2 రోజులు సుమారు 20 గంటల పాటు ఆయన్ని విచారించిందంటే విచారణ ఏ స్థాయిలో కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు. ఆయన పైన సిట్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రధానంగా మీరు ఈవోగా ఉన్న కాలంలోనే కల్తీ వ్యవహారం వెలుగు చూసింది. అసలు అంత తక్కువకి నిజానికి మార్కెట్లో ఆ సందర్భానికి సుమారు లీటర్ నెయ్యి 400 రూపాయలు ఉంటే మీరు కేవలం 319 రూపాయలకే మీరు ఏ కారణంగా దాన్ని అంగీకరించారు? అసలు అంత తక్కువ ధరకు నాణ్యమైన నెయ్యి ఎలా సరఫరా చేస్తారని మీరు భావించారు? లాంటి అనేక అంశాలు. అట్లాగే మీరు ఏదైతే కల్తీ నెయ్యి సరఫరా చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నెయ్యి డైరీలతో అనేక రకాలుగా సంప్రదింపులు జరిపారు. ఆ సంప్రదింపులు మీరేమన్నా జరిపారా? ఇందులో పెద్ద ఎత్తున కల్తీ జరిగింది. కొంత టెండర్ నిబంధనలు కూడా మీ హయాంలో మార్చడం జరిగింది. అట్లా నిబంధనలు ఎందుకు మార్చారు? అట్లా ఎలా జరిగిందంటూ కూడా తీవ్ర స్థాయిలో సిట్టు ధర్మారెడ్డి పైన ప్రశ్నల వర్షం కురిపించింది. అయితే ఆయన అన్నిటికీ కూడా తనకు సంబంధం లేదు. ఇందుకు సంబంధించిన ప్రొక్యూర్మెంట్ కమిటీస్ ఉంటాయి, అట్లాగే బోర్డు డెసిషన్స్ ఉంటాయి. ఆ ప్రొక్యూర్మెంట్ కమిటీ సూచించిన అందరినీ బోర్డు డెసిషన్ తీసుకుంది. బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని నేను ఆమోదించాను కాబట్టి తనకు సంబంధం లేదు అని చెప్పి కూడా ధర్మారెడ్డి వారు సూచనలు తెలుస్తోంది. దాదాపు 2 రోజుల పాటు అనేక అంశాలపైన ధర్మారెడ్డిని వారు ప్రశ్నించారు. ఇక అయితే ఇదివరకు 3 రోజుల క్రితమే ఈ కేసులో టీటీడీ ఇదివరకు చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డికి ఇవాళ అంటే 13వ తేదీ హాజరు కావాలంటూ సిట్టు నోటీస్ ఇచ్చింది. అయితే వైవి సుబ్బారెడ్డి ఓవరాల్ గా తాను లక్నోలో సమావేశంలో ఉన్నందున 13వ తేదీ తాను హాజరు కాలేనని, ఈ నేపథ్యంలో 15 తర్వాత తాను అందుబాటులో ఉంటానని, 15-20 మధ్యలో మీరు ఎప్పుడు కోరినా కూడా అప్పుడు విచారణకు వస్తానని కూడా ఆయన సిట్టుకు ఓవరాల్ గా చెప్పినట్టు తెలుస్తుంది. కాబట్టి ఆయన 15 లేదా 16 తేదీల్లో ఆయన్ని సిట్టు విచారించే అవకాశం ఉంది. మరోవైపు సిట్టు విచారణ ఆయన నేరుగా ఇక్కడ తిరుపతికి వస్తారా, లేక సిట్టునే తన ఇంటికి రమ్మన్నారని ఇంకో ప్రచారం కూడా జరుగుతోంది. కాబట్టి మొత్తంగా 15 తర్వాతే వైవి సుబ్బారెడ్డి విచారణ కొనసాగే అవకాశం. ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉండగానే ఈ మొత్తం వ్యవహారం కొనసాగింది, కల్తీ నెయ్యి వ్యవహారం. పైగా ప్రత్యేకించి వైవి సుబ్బారెడ్డికి ముఖ్య అనుచరుడుగా భావిస్తున్న చిన్న అప్పన్న ఈ వ్యక్తే ఈ కేసులో అత్యంత కీలకంగా ఉన్నాడు. ఇప్పుడే అతనుకు పోలీసులు అదుపులో ఉన్నాడు. అతను అంటే ప్రధానంగా టీటీడీకి నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్ట్ సంస్థలతో ఆయన లావాదేవీలు జరిపాడు, వారితో నెగోషియేషన్స్ చేశాడు. 1 లీటర్కి 25 రూపాయల లెక్కన కమిషన్ అడిగా ఇలాంటి అనేక ఆరోపణలు ఆయన చిన్నప్పన్న పైన ఉన్నాయి. ఇదంతా కూడా వైవి సుబ్బారెడ్డికి తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా లాంటి అనేక అంశాలని స్వయంగా సిట్టు వైవి సుబ్బారెడ్డిని అడిగే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మురళి.